విలాపవాక్యాలు 5:7 5:5 5:7 చదువు. విలాపవాక్యాలు 5:7 విలాపవాక్యాలు 5:7 త్వరగా చదవాలి. ఎన్ని గంటలకు ఉండాలి సార్ ఇక్కడ? ఆగండి ఆగండి. మా తండ్రులు విలాపవాక్యాలు ఎవరు రాశారు? ఇరిమియా. అది ఎవరు పాడుతున్నారు? విలాపవాక్యం అంటే అర్థం ఏంటి? ఏడుపు పాట. ఏ పాట అది? అంటే ఇశ్రాయేలు ఏడుస్తూ పాడుకుంటున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు విశ్రాంతి దినం ఆశించకపోవడం వల్ల 70 సంవత్సరాలు చెరగిలిపోయి శనివారం పని చేయొద్దంటే నారాయణుడు పుల్లేస్తాడు. దేవుడు కోపం వచ్చి 70 సంవత్సరాలు చెరగ పంపించేసాడు. ఏం మాట్లాడలేమ్మా? చిన్న పాపమేది, చిన్న పొరపాటే. కానీ దేవుడు ఎంతకాలం పెట్టాడు? విశ్రాంతి దినం ఏ పని చేయకూడదని ఆజ్ఞ నిర్వాకాండం 19 ఉంది కదా. ఇక్కడ మాట్లాడలేమ్మా? విశ్రాంతి దినం అంటే ఏది? అప్పుడు శనివారం, ఇప్పుడు ఆదివారం. పాత కాలంలో శనివారం, ఇప్పుడు నూతన నిబంధనలో పునరుద్ధరణ దినం ఆదివారం. విశ్రాంతి దినం ఆచరించలేదని దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలు ఎంతకాలం చెరలో పెట్టాడు? 70 సంవత్సరాల చెరలో. ఆ చెరలో ఇర్మియా, యేస్కేలు వీళ్ళందరూ ప్రవచించారు. అప్పుడు ప్రవచన ఏమని పాడుతున్నారు? ఏమని పాడుకుంటున్నారు పాట? మా తండ్రులు మా తండ్రులు ఏం చేశారు? పాపం చేశారు. ఏ పాపం అది? అది విగ్రహారాధన, లేదా లైంగిక పాపమా, లేదా డబ్బుల దగ్గర మోసం. ఈ మూడే మెయిన్. మొట్టమొదటి పాపం ఏమన్నా? విగ్రహారాధన. రెండో పాపం ఏంటంటే లైంగిక పాపాలు, అంటే అక్రమ సంబంధాలు. దీనివల్ల వచ్చే శాపం 12 సంవత్సరాలు ఉంటుంది. విగ్రహాలలో వచ్చే శాపాలు 3 లేక 4 తరాలే. కానీ అక్రమ సంబంధం వల్ల, రాంగ్ రిలేషన్ వల్ల, లేదా లైంగిక పాపాలు వచ్చే శాపం దాదాపు 12 సంవత్సరాలు ఉంటుంది. చూపిస్తాను డిఫరెన్స్. ఆమె చెప్పండి. 10 తరాలు 10 లేక 12 తరాలు ఉంటుంది. ఆమె చెప్పండి. అమ్మ మూడోది ఏంటంటే డబ్బు దగ్గర నమ్మకం లేకపోవడం. డబ్బు దగ్గర ఇతరులు మోసం చేయడం, ఇతరుల డబ్బు నువ్వు లాగేసుకోవడం. దానివల్ల కూడా దాదాపు 3 లేక 4 తరాలు శాపం ఏర్పడి చేద్దాం అంటున్నారు. బాగా ఏమని ఏడుస్తున్నారు? మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మా తండ్రులు పాపం చేశారు. అంటే శాపం అంటే అర్థమైందా? నీవు శాపం అంటే నీ రక్త సంబంధికులు ఎవడో ఒకడు విగ్రహారాధన చేయడం వల్ల, నీ రక్త సంబంధులు ఎవడో ఒకడు ఒక వ్యక్తిని నరహత్య చేయడం వల్ల, నీ రక్త సంబంధికులు ఎవడో ఒకడు ఇతరులు మోసం చేయడం వల్ల, నీ రక్త సంబంధిలో ఎవడో ఒకడు అక్రమ సంబంధం పెట్టుకుని 2-3 భార్య మోసం చేసి ఆ శాపం తెచ్చుకోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు చనిపోయిపోయారు. ఆ జీన్స్ నీ మీద ఉండి వాళ్ళు చేసిన పాపాలు నువ్వు అనిపిస్తున్నావు. అమ్మా విన్నారా? మీరు మాట్లాడారా? ఇది నిజమంటారా? నీకు అర్థమైందా? అది ఎప్పుడు వస్తుంది? ఆ శాపం ఎప్పుడు పనిచేద్ది? నువ్వు రక్షణ పొందనంతకాలం ఏమవుతుంది? దేవుల్లోకి రాకనంతకాలం ఏముండదు. ఎప్పుడైతే దేవుల్లోకి వచ్చిన తర్వాత ఒక మినిమం 6-7 ఇయర్స్ బాగానే ఉంటావు. అక్కడి నుంచి నీకు తెలియకుండా ఈ శాపాలు నెమ్మదిగా నీ మీద ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. హల్లెలూయా చెప్పండి. మనం తెలియక ఇది శ్రమలేమో, లేదా మనం దేవుని చేత పరీక్షించబడతామేమో, మనం క్రీస్తు కొరకు శ్రమను అనుభవించాలి కదా. ఏం మాట్లాడమ్మా అని అనుకుంటున్నాం. కరెక్టే. అది వేరే ఇది వేరే. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు వివేచించాలి. ఇది నిజంగా క్రీస్తు నందు విశ్వాసం ద్వారా దేవుడు నీకు పరీక్ష పెట్టేస్తామలా, లేకపోతే నీళ్ళ మీద శాపం ఉండి వచ్చినాయా ఏంటో నీకు అర్థం అవ్వాలి. డిసైడ్ నీకు తెలియాలి. వివేచించాలి. దానికి నీకు వ్యత్యాసం ఏంటి తెలియాలి. నిజంగా ప్రభు నందు విశ్వాసించడం వల్ల మనం కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు. కరెక్టే. ఆ శ్రమల లేకపోతే నీ మీద నీ పితలు ఏదో ఒక పాపం చేయడం వల్ల వచ్చిన పితల దోషమా, ఈ రెండింటికి వ్యత్యాసం తెలియాలి. తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఈ శాపం అనే మాటకు అర్థం ఏంటంటే అనాథేమ అనే పదం నుంచి వచ్చింది. అర్థం అనాథేమ అనే గ్రీక్ పదం. దానికి అర్థం ఏంటంటే దేవుని కోపం, లేకపోతే దేవుని ఉగ్రత అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. అందులో మొట్టమొదటి శాపం ఎలాగంటే యెహోవాకు తప్ప వేరు దేవునికి బలి అర్పించేవాడు ఎవడు? శాపగ్రస్తుడు. చెప్పాడు ఒక మాటలో. యెహోవా తప్ప వేరు దేవునికి బలి అర్పిస్తే ఏమైపోతే అంటే ఆ శాపం ఎంతకాలం పనిచేస్తే 3 లేక 4 తరాలు. నిర్వకాండం 19 ఉంది కదా. 20-5 ఏమని చూడండి. నన్ను ద్వేషించు అనే విషయంలో తండ్రుల యొక్క దోషాన్ని 3 లేక 4 తరాలను రప్పించడం ఉంది. ఎవరు రప్పిస్తారు? దేవుడే. ఎవరు రప్పిస్తారు? దేవుడే. ఆ శాపం మీద అధికారం ఆయన ఉంది. మొట్టమొదటి శాపం ఎవరికి వచ్చింది? తినొద్దన్న పండు తినడం వల్ల మొట్టమొదటి దేవుడు ఎవరిని క్షమించాడు? సర్పంచ్. మొట్టమొదటి ఎవరిని క్షమించాడు దేవుడు? పావుని. రెండోది ఎవరిని? ఆదం, తర్వాత అవ్వ. మొట్టమొదటి శాపం ఎవరికంటే శాపం ఎలాగొద్దు అర్థమైంది మీకు? శాపం అనేది చూడు ఎలాగొస్తుందంటే, చూడు నీవు దేవునికి విరోధమైన కార్యాలు జరిగించడానికి సాతాను ప్రేరేపించి
ఆడు నిన్ను వాడుకొని వాడు వెళ్ళిపోతాడు నిన్ను విడిచి. ఆమె విన్నారా ఏంటి? అక్కడ ఎవరికి వచ్చిన శాపం? సాతాను సర్పంలో దూరాడు. అవునా? దూరాడు లేదా? మరి దేవుడు ఆ సర్పాన్ని శపించాడా సాతాన్నా? ఇక్కడ మాట్లాడదమ్మా. కానీ అక్కడ మాట్లాడటాన్ని ప్రేరేపించింది ఎవరు? సాతాను. కానీ దేవుడు సాతాను శపించాడా? మరి ఎవరిని ఎందుకు శపించలేదు? వాడు శాపానికే మూలవాడు. ఎవడు? సైతానికి. అసలు శాపం అంటే వచ్చిందని ఆడి దగ్గర నుంచి. ఆమె చెప్పండి గట్టిగా. వాడే పెద్ద శాపగ్రస్తుడు. హల్లెలూయా. మొట్టమొదటి శాపగ్రస్తుడు. హల్లెలూయా చెప్పండి. ఆడికి ఆల్రెడీ దేవుడు అగ్నిగుండాన్ని పెట్టాడు కనుక ఆడి దేవుడు శపించలే. కానీ ఎవరైతే ఆ సాతాను చేత ఓడబడ్డారో, ఆ సాతాను చోటిచ్చారో వాళ్ళ మీదకి వచ్చి శాపం. హలో, ఇది అర్థమైంది? ఇప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే, ఇదిగో ఇలాగ దేవునికి విరోధమైన కార్యం చేయడానికి నిన్ను నన్ను ప్రేరేపిస్తాడు. ఆడు ప్రేరేపించి పోతాడు. ఇప్పుడు శాపం అనుభవించింది ఎవరు? అర్థమైంది? శాపం ఎలా వస్తుందో? అబద్ధాలు ఆడొద్దంటాం, కానీ ఏదో రోజు మనం అబద్ధం ఆడుతూ ఉంటాం. సరే ఈ రోజు చూడండి, ఆడకుండా ఉండలేము మనం. ఇక్కడ మాట్లాడమ్మా. ఈరోజు ఈ సంవత్సరం ఒక 50 100 ఆడేవరకు, వచ్చే సంవత్సరం 90 ఆడాలి, పైకి సంవత్సరం 80, అలాగే 10 సంవత్సరాలు మొత్తం మానేయాలి. ఒకసారి మొత్తం మానేయింది, మానలేదు మీరు. వీడు అలాగన్నా ఆనేసానంటే అది పెద్ద అబద్ధం. అది ఈరోజు హాస్పిటల్లో ఒక అమ్మాయి డెలివరీ అయింది అనుకో, హాస్పిటల్లో పిల్లలు పుడితే ఆడు కేరమని ఏడవాలి. అవునా? ఇక మాట్లాడమ్మా. ఏడవకుండా అమ్మ నాకు పోలి అన్నాడు అనుకో, అమ్మ ఉంటుంది అక్కడ. ఇక మాట్లాడమ్మా. వాళ్ళ అమ్మ ఉంటుంది ముందు, నాకు ఏ దెయ్యం పుట్టిందని ముందు ఆవిడ పెరిగెట్టారు. ఇక నర్సులు గిరుసులు అందరూ మొత్తం ఎవడు ఉంటాడు. మేము కూడా ఏమనుకుంటామంటే ఈ రోజు బాప్తిసం ఇచ్చి ఈ రోజు ఏసీలో మారిపోవాలి అనుకుంటాం. అది తప్పది. హలో, మా తప్పులయ్యి. ఈరోజు ఎవరికి బాప్తిసం ఇస్తే రేపొద్దు నేను ఏసీలాగా అయిపోయాడు. ఎక్కడైపోతాడు? ఆడ ఏసీలో మారడానికి జీవితకాలం సరిపోదు. హలో, జీవితకాలం సరిపోదు. ఆడు 30 కానీ కనీసం ఆడు ఫలిస్తాడు అంతే. లేకపోతే ఇంకా ఆసక్తి ఉంటే 60, ఇంకా ఆసక్తి ఉంటే 100. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజు రక్షణ పొందినవాడు రేపొద్దునికి ఏసులాగా అయిపోతాడా? అసలు ఇంపాసిబుల్. అది పుట్టిన బిడ్డ అమ్మానాలంటే కనీసం ఒక సంవత్సరం పడుతుంది కదా. ఇక మాట్లాడదమ్మా. దేవుని పిల్లని మీరు మేము కూడా వెంటనే ఎవడో ఎదగడు. ఎదిగినట్టు మీరు మా దగ్గర బిల్డప్ ఇవ్వకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సంతోషం ఉన్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ శాపం నుంచి నువ్వు బయటకు రావాలి ఈరోజు. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా నువ్వు, అది శాపమే. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ఆమె చెప్పండి. భయంకరమైన ఎంత డబ్బు వచ్చినా అది సిరు సంచులో పోసుకుంటావా, అది శాపమే. మాటకి అనారోగ్యం పోలైపోతున్నావా, అది శాపం. యాక్సిడెంట్లు అయిపోయి బెడ్ల మీద ఆ సంవత్సరాల కొంతమంది కాలు విరిగిపోయి సెట్ అవ్వదు. ఎన్ని కొట్లు వేసినా, ఎన్ని ఆపరేషన్ చేసినా, హాస్పిటల్కి వెళ్ళి ఆటోలు కట్టుకుని కాలు మీద తిరుగుతూ ఉంటారు. అదేంటది? శాపం. అది ఎలా వచ్చింది? అది పితరుల యొక్క దోషం వల్ల వచ్చిన శాపం. హల్లెలూయా చెప్పండి. మన పితరులు ఎవడో, మన రక్త సంబంధి, మన తాతో మన ముత్తాతో ఎవడో విగ్రహాలను చేశాడు కనుక వాడు చేసిన విగ్రహాలు వచ్చిన శాపాన్ని నువ్వు అనిపిస్తున్నావు భూమి మీద. అమ్మ విన్నారా? ఎలా కనిపిస్తావు? అనారోగ్యాలు, వ్యాధులు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అకాల మరణం. ఇది అనారోగ్యము, వ్యాధులు, రోగాలు, యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ సుడి తిరగటం, భయంకర గొడవలు, కొట్టుకోవటం, ఇవన్నీ ఎన్ని అనుకుంటున్నారు? ఏంటి చెప్పరేమ్మా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పితల శాపం తెలియదు చాలా మందికి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? పితల శాపం అంటారు. ఏమంటారు దీన్ని? మన హిందూ భాషలో చెప్పాలంటే కర్మ అంటారు. ఏంటారు? కర్మ అనుకుంటుంది, శాపం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొట్టమొదటి శాపం ఏంటి చెప్పాము? చెప్పాలి, చదవండి. 25 వరకు చదవండి, నిరవకండి. ఏలయనగా మీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడిని. అది నన్ను ద్వేషించడంటే ఎవడైతే విగ్రహం చేస్తాడో ఆడి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారు మీద రప్పించుచు నన్ను ప్రేమించి. ఆమేన్. అంటే శాపం 4 తరాలు ఉంటే ఆశీర్వాదం 1000 తరాలు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శాపం 4 తరాలు కానీ ఆశీర్వాదం ఎన్ని తరాలు? 1000 తరాలు. 1000 తరాలు. శాపం పోవాలి ఈరోజు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే విగ్రహాల వల్ల శాపం ఉంటుందా ఉండదా? అంటే ఎవరు చేశారు? నువ్వు చేసావు, నువ్వు చేయలేదుగా. ఎవరు? మీ తండ్రిలో లేదా మీ అమ్మ తరపులో. అంటే శాపం 2 వైపుల నుంచి వస్తుంది. మీ నాన్న తరపు నుంచి శాపం వస్తుంది, మీ అమ్మ తరపు నుంచి కూడా శాపం. ఎందుకంటే ఇద్దరు వేరే ఇంటి పేర్లు కదా. మీ నాన్న ఇంటి పేరు మీద కూడా శాపం ఉంటుంది, మీ అమ్మగారి ఇంటి పేరు మీద శాపం కూడా ఉంటుంది. అమ్మ వింటున్నారా?
ఈ రెండు రకాల శాపాలు కూడా నేను ఏం చేస్తాయి, ఏర్పాటు చేస్తా ఉంటాయి మనుషుల మీద. ఎప్పుడు ఏర్పాటు చేస్తాయి? నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఏ శాపం ఉండదు నీ మీద. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతున్నావో, ఆ కరెక్ట్ ఒక 6, 7, 8 సంవత్సరాల అయిన తర్వాత నీకు తెలియకుండా నీ శాపం నీ మీద ఏర్పాటు చేయడం స్టార్ట్ అవుతాడు. ఎందుకంటే ఆ శాపం యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఏ విధంగా చేత మళ్ళా క్రీస్తు నుంచి వెలుగు తీసుకెళ్ళాడు. ఏ విధంగా చేత నువ్వు దేవుని విడిచిపెట్టాలి. అమ్మ అర్థమవుతుందా? ఏదో విధంగా నువ్వు దేవుళ్ళు తీసుకెళ్ళిపోవాలి. అందుకనే ఈ శాపం అనే ఐదున వాడతారు. మనం ఏం చేస్తామంటే, ప్రభు నేను ఎక్కడ పాపం చేశాను, ఎక్కడ దొరికిపోయాను, అమ్మా ఇదిగో నీకు ఇంకా అప్పులు తీయట్లేదంటే, నువ్వు ఎక్కడో పడిపోయావు అంటే, నేనే ప్రభు నేను ఎక్కడో పడిపోయాను అని మనం రోజుకి ఇదే ప్రార్థన. నేనా బోధించిన అమ్మా ఇదిగో నీ కొడుకు పెళ్ళి అవ్వలేదంటే నువ్వు ఎక్కడో తప్పిపోయాడు. నిజమే ప్రభు నేను తప్పిపోయినా, నిజమే ప్రభు. చిన్న చిన్న అబద్ధాలు అంటారు. చిన్న చిన్న అబద్ధాలకు అంత పెద్ద కఠినమా శిక్ష? మీరు మాట్లాడమ్మా, చిన్న చిన్న అబద్ధాలు ఎవడుంటాడు? మన పుట్టిందే పాపం. ఆమె చెప్పడం గట్టిగా, ఆడకుండా మీరు మానేస్తే దొంగ. ఆమె చెప్పడం గట్టిగా, ఆమె చెప్పడం గట్టిగా. అంటే మనకి సాతాను ఏం చేస్తున్నాడు? మనల్ని డైవర్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు? అసలు రూట్ కాదు పోయింది. ఇప్పుడు వాడు శాపం మీద ఏర్పాటు చేసి ఇక నీ జీవితకాలం బతుకు సరి చేసి చాలా మంది సిద్ధపడుకోవటాలని సరి చేసుకోవడం. ఎంతకైనా సరి చేసుకుంటావు. ఆయన మీ అబ్బాయి అని సార్ ఆయన మీ రోజు సరి చేస్తున్నారా? అబ్బాయి అంటారు. ఇది వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. మీ అబ్బాయిని పెద్ద రోజు ఏమైనా సర్వ్ చేస్తున్నావా, సరి చేస్తున్నావా? మాట్లాడతారు. మీ పిల్లల్ని పిలవడానికి మీ పిల్ల పేరు ఒకవేళ హారిక అనుకో, హారిక అని పిలవడానికి రోజు సరి చేస్తున్నావా వాళ్ళని? మాట్లాడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. సాతాను సంఘాన్ని మోసం చేస్తుంది. మనం ఆల్రెడీ దేవుని పిల్లలమే. ఆమె చెప్పండి. ఆయన రక్తంలో కడిగేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసావు అనుకో, దేవుని వాక్యంగా ఒప్పిస్తాడే పరిశుద్ధాత్మ. ఒప్పుకొని విడిచిపెట్టి అంతే అయిపోయింది అంతే. ఆమె మళ్ళా దాన్ని తిరిగి చేయకుండా శక్తి పొందుకో. అదే చెప్పండి. నువ్వు దేవుని కుమారువే. ఆమె చెప్పండి. ఇక పాపం నీ మీద ప్రభుత్వం చేయడానికి అధికారం లేదుందా? రోమిలో ఉంది కదా, పాపం నీ మీద ఏర్పాటు చేయలేదు, దానికి అధికారం లేదు, దాని గవర్నెన్స్ లేదు. ఆమె వీఆర్ ద హోలీ. ఆమె చెప్పండి. కొరింథీ సంఘంలో రక్షణ పొంది పరిశుద్ధాత్మ వరాలు పొందుకొని వాళ్ళు మళ్ళా పాపం చేశారు. చేసినప్పుడు అప్పుడు ఏం రాయాలి? కొరింథీలో ఉన్న పాపలు రాయలేదు, ఏమైనా రాయాలి కదా. మాట్లాడతాం అంటే పాపం చేయమని మేము ప్రోత్సహిస్తాం. ఇదే పని మీద ఉన్నట్టు సడన్గా పోతావు ఇటు ఒకటి. పైగా చెప్పారు కదా దేవుడు క్షమిత్రని. అదే పని మీద అనుకో, యాగ నుంచి ఎవడో గుర్తాడు అక్కడ పోతారు. అమ్మ హలో బాగానండి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనం పరీక్షించకూడదు. హల్లు చెప్పండి గట్టిగా. ఇప్పుడే సొంతలో కనపడ్డాడు, అప్పుడే పోతాడు. మరి ఆడు 15 సంవత్సరాలు చెప్తున్నాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడే కొట్టుకొని టీ పొట్లు పట్టుకొచ్చింది, పడిపోయి చచ్చిపోయిందంటే మారుతాను పోతాం. మరి నీకు 10 సంవత్సరాలు చెప్తున్నాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. హలో ఇక్కడ ఉన్నారా? 10 సంవత్సరాలు నీకు బోధిస్తున్నాడు దేవుడు. చెప్పి తీసుకొచ్చింది లేపేసాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ అలా ఉన్నదండి. లేపేసి పరలోకం తీసిపోతాడు. అంటే నువ్వు చచ్చిపోతాను కానీ పరిపూర్ణత రాదనమాట. హలో మీరు మాట్లాడలేదు. అననీయ సభ్యులు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారు? అమ్మా నరకానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్తారు. రక్షణ ముందు నరకం వెళ్తాం. వాళ్ళు లైన్ అవుతారు కనుక దేవుడు చంపేసి పరలోకం తీసుకెళ్ళారు. అక్కడ లైన్ అవుతారు. అమ్మని చెప్పండి. ఇక్కడ లైన్ అవ్వలేదు అనుకో, అక్కడ లైన్ చేస్తారు తీసుకెళ్ళారు. ఇది అలా అదే మోసం చేశారు కానీ చచ్చిపోయింది, ఆయుష్ పోయింది, ఇంకా బతకాలి కదా. అంటే తీర్పు వచ్చేసి ఏమొచ్చింది? మొదలు కొరింథీలో బల్లారించినప్పుడు మనం ఒకవేళ తీర్పు పొందిన దేవుని చేత తీర్పు పొందుతాం. అంటే అనుజుల తీర్పు పేరు మన తీర్పు పేరు. నువ్వు రక్షణ పొంది నువ్వు దేవుళ్ళు ఉండి కూడా అబద్ధాలు మోసం చేస్తావు నువ్వు ఏమవుతావు? సడన్ గా అననీయ సభ్యుల్లో పోతావు, పరలోకం తీసిపోతావు. ఇది అలా ఉన్నది. అలా ఉన్నది నిజమేనా? ఏమవుతుంది నీకు? నువ్వు దేవుని రాజ్యం పోతావు అంటే నువ్వు ఏం కోల్పోయావు? ఆయుష్ కోల్పోయి ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతకాలి నువ్వు. ఆమె చెప్పండి గడి. నీ పిల్లల పెళ్లి మనల్ని ఎత్తుకుని ఆడించేవా? అది పోయింది. నీకు ఎందుకు పోయింది? నువ్వు దేవుడికి లోపడతలేదు కనుక, అవిధేయత నీలో ఉంది కనుక. ఇక ఈవిడ ఇక్కడ ఉంటే అనవసరం అని ఆయన దగ్గర తీసిపోయాడు జరిగింది. అదే నువ్వు ఆ బలం తీసుకుని నువ్వు బలంగా ఉంటే ఇక్కడ ఇంకో 30 సంవత్సరాలు పోతావు. ఆమె చెప్పండి కదా. అబ్రాహాము వయసులో ఉన్నప్పుడే 30 అయినప్పుడు అన్నాడు, నువ్వు నా ఎదురు నింద ఎత్తుకుంటున్నాడు. ఆమె చెప్పండి. నేను నిన్ను నచ్చేది అభివృద్ధి చేయబోతున్నాను కనుక పడిపోకుండా ఇంకా సెట్ అవ్వన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క మనసు అంటే నీకు తెలియాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు శాపం ఏది నీ మీద ఏర్పడి చేయకూడదు. ఆమె చెప్పండి. నేను చెప్తున్నాను నీ మీద ఏ శాపం ఉండకూడదు. ఆమె చెప్పండి. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయండి, అది భయంకరమైన శాపం. అప్పులైపోవడం శాపం. ఆమె చెప్పండి. అసలు అప్పు చేసావు, అప్పు తీర్చలేకపోవడం శాపం. అప్పులు చేయడం మంచిగా, నీతి ముందు అప్పులు చేసి తీరుతాడు. అవునా?
నువ్వు తీర్చలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఏంటి మాట్లాడదమ్మా? నీ మీద ఏ శాపం ఏర్పాటు చేస్తుంది? హల్లు చెప్పంటే సాధారణ నీకు తెలియకుండా అప్పులైన బంధువులు బంధించేసాడు అన్నమాట. ఎప్పుడైతే శాపం పోయిందో దాంట్లో బయటకు వచ్చేస్తావు. ఆమె చెప్పండి కదా. హల్లెలూయా. మొట్టమొదటి శాపం అంటే విగ్రహాలు వచ్చే శాపం. ఇశ్రాయేలు దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఎందుకు శత్రువులకు అప్పగించాడు? ఇదిగో అన్ని జనులు మీకు కంట్లో ముళ్ళుగా ఉంటారు ఎందుకన్నాడంటే వాళ్ళు చేసే విగ్రహారాధన. ఎందుకు దేవుడు శరగా అప్పగించాడు? ఇశ్రాయేలు ఇదిగో యెహోవా దృష్టికి దోషైన వల్ల 7 సంవత్సరాలు మిద్యానికి అప్పగించాడు. న్యాయాధిపతిగా ఉందా లేదా? 9 సంవత్సరాలు వాళ్ళకి 11 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని అగ్నిలో దాటిస్తున్నారు, చంపేస్తారు, బలిచ్చేస్తున్నారు. అమ్మ విన్నారు? ఎంతో గొప్ప దేవుడు తీసుకుని, ఉన్నతమైన దేవుడు తీసుకుని విగ్రహాలు ఏంటి దరిద్రంగా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విగ్రహం గొప్పదా, దేవుడు గొప్పడా? మరి ఏమేమి దేవుడు ఆ విగ్రహాల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు కదా. ఆ చుట్టుపక్కల 7 దేశాలలో విగ్రహాలను చేస్తానని కదా. వాళ్ళందరూ నాశనం చేసేసి వేలు తీసుకొచ్చాడు. ఇలాగ దేశాన్ని ఇచ్చాడు. 7వ పని చేస్తున్నారు. ఎందుకంటే శాపం ఉందా ఆ ల్యాండ్ మీద? ఆ కనాన దేశం మీద ఏముంది? పూర్వం చేసే విగ్రహాల వల్ల ఆ ల్యాండ్ లో శాపం ఉంది. అక్కడ ఆ భూమి శపించబడింది. హలో, విగ్రహాల వల్ల భూమి శపించబడింది. ఆకాశం ఏమైపోతుంది? ఇనుముగా ఉండేది భూమి ఎత్తడైపోతుంది. హలో, ఇది తెలిసి ఉంది కదా. శాపం వల్ల ఏమైపోతాయి? ఆకాశం ఇనుమైపోతాడు. ఇనుము ఆకాశం ఇనుము ఉంటుంది, భూమి ఎత్తడి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది దేవుడి నుంచి రూపరాదు, మనుషులకి ఎవడెవడు. హలో, ఏంటి కాళ్ళు అడిపోయి తిరిగిన మనుషులు రేపు సాయంత్రం కనపడమ్మా ఇచ్చేస్తాను 5,000 అంటారు. నువ్వు వెళ్ళగానే కాలు వీసిపోతాడు. హలో, ఏంటి నీ మీద ఏముంది? నీ మీద అప్పుండడం వల్ల నీ మీద షాప్ ఉండడం వల్ల అప్పు ఉంటుంది నీకు. అంత దీనికి మరో మాట ఏంటంటే క్రూయల్ కర్స్ అంటుంది. అంటే క్రూయల్ అంటే ఏంటి? కఠినమైన శాపం అన్నమాట. ఇక ఆఖరికి నువ్వు ఎందుకు వచ్చిన బతుకు ఇక చచ్చిపోదామని శుభ్రంగా ఏదో డ్రింక్ బాటిల్ తీసుకుని అందులో పోసేసుకొని టైం కూడా వచ్చారు. అలా వింటున్నారమ్మా. కారణం ఏంటంటే ఈ శాపం నేను ఎక్కడ దాకా తీసుకెళ్తుంటే నువ్వు రక్షణ పొందినా అది మరణం వరకు తీసుకెళ్తుంది. హలో, చాలా మంది దేవుని పిల్లలు చనిపోదామని ఈరోజు శాపకులు కూడా ఏం చేస్తున్నారంటే చనిపోదామని మనసు వచ్చేస్తున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఈ యొక్క సమస్యలు, ఈ సేవలో వచ్చే ప్రాబ్లమ్స్, మా వ్యతిరేకతలు గ్రామస్తుల నుంచి లేదా గ్రామ పెద్దల నుంచి రకరకాల వ్యతిరేకతలు చేయని పని చేశారంటాం. ఈ రకరకాల ఏంటి మాట్లాడతారు. విశ్వాసం కూడా ఏం చేస్తారంటే ఎవడ ఎల్లుడంటే నా సేవలో ఎల్లుడు ఉంది కదా, మీరు మంచిగా ఉన్నారు, దేవుని స్తోత్రం చెప్పండి కదా. అదే ఒక 100 మంది 150 మంది సంఘం అయింది, అందులో ఎవరు ఉంటారు? దెయ్యం పట్టినోడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఇక పాస్టర్ గారి మీద దోసేస్తారు అంతే. ఏంటి ఎవడు ఎల్లుడంటే ఆయన పాస్టర్ గారు మేము ఏం చేస్తాం? మేము కొట్టలేని తిట్టలేము, తవలేం భిక్షం ఎత్తలేము. అమ్మని చెప్పండి అట్లా. ఇక భరింతం అది. రాత్రి పూర్వం వెళ్ళిపోయి ఈ ఏడుతూ ప్రభావం ఆయన నింద వందలాగా ఇది అలాగన్నది. ఏంటది? శాపం. అది ఏంటది? శాపం అనేది ఉంది మన మీద. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఏముంటుంది శాపం అనేది? నువ్వు రోజు ఏమని ప్రాణం చేస్తావు? ప్రభా ఏదో పూట తండ్రి నేను పాపి అంటారు తప్ప ఎవరి నోటైనా ప్రభా నేను శాపగ్రస్తుల్ని నా మీద శాపం తీసేనని మాట్లాడతారండి? మీరు మాట్లాడతారు? క్రైస్తులు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మీరు తెలుసుకున్నా కానీ చేస్తారు, కానీ తెలియకుండా ఎవరైనా చేస్తారా? మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రభా నేను పాపిని రొమ్ములు కొట్టుకోవడం ఏడతాం. ఇదే పని దరిద్రం అన్నారు. దెయ్యమది. నువ్వెందుకు పాపం అంటే నువ్వు పరిశుద్ధులు. ఆమె చెప్పండి. ఏ స్థలం కనబడ్డావు? యువర్ ద సెయింట్. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డా. ఆమె చెప్పండి గట్టిగా. కొరింథీ సంఘం వాళ్ళు రక్షణ పొంది పరిశుద్ధాత్మ వరాలు పొందుకుని వాళ్ళ వల్ల తిరిగి పాపం చేశారు. అవునే కదా. అప్పుడు ఏం చేశారు పౌలు? కొరింథీలో ఉన్న పరిశుద్ధులు ఆయన దేవునిగా. ఆమె అవునా? ఏమని రాయాలి? కొరింథీలో ఉన్న పాపం చేయవరకు ఆయన దేవునిగా రాయాలి కదా. ఏం మాట్లాడమ్మా, నిజమేనా? కొరింథీ సంఘంలో అంటే అర్థమేంటి? నువ్వు పాపం చేసినా ఒకళ్ళు జయించిన పాపం అనకూడదు, జయించలేకపోయినా నువ్వు పరిశుద్ధురాలు. ఆమె చెప్పండి. కానీ దేవుడు సరి చేస్తాడు దాన్ని. ఆమె చెప్పండి. నువ్వు సరి చేయడానికి ఇష్టపడాలి, సరి చేసుకోవడానికి. ఆమె చెప్పండి. నీ బలహీనత ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఏ బలహీనతలో నీకు అర్థం అవ్వాలి. నీకు ఆ స్పిరిచువల్ కండిషన్ నీకు తెలియాలి, వివేచన ఉండాలి మీకు. ఆమె చెప్పండి కదా. హల్లెలూయా. మొట్టమొదటి శాపం ఏంటంటే విగ్రహార్థం వచ్చిన శాపం. ఆమె చెప్పండి. విగ్రహార్థం. ఆమె చెప్పండి. ఏమని వాళ్ళు ప్రార్థన చేస్తే ఎడతా మా తండ్రుల్లో పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను. ఏంటి ఆ దోష శిక్ష? చదవండి. ఏంటి ఆ దోష శిక్ష? ఏంటి? దోషం వచ్చింది, శిక్ష వచ్చిందంటే ఏంటిది? కంటిన్యూ చేయండి, చదవండి.